హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తరుణ్ గుల్పల్లి. సో మనకు ఒక చిన్న సాడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి మహారాష్ట్ర ట్రిప్ స్టార్ట్ అయిన ఈ ఫస్ట్ డే వీడియో ఇది. సో ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నేను చూసుకుంది ఏంటంటే, మనకి ఇప్పుడు ఏదైతే మీరు టైటిల్లో చూసిన కాలు వాటర్ ఫాల్స్ ఉన్నాయో అండ్ లోనావాలా వీడియోస్, రేపు రాబోతున్న లోనావాలా వీడియోస్ కూడా, ఈ రెండింటి క్లిప్పింగ్స్ అయితే కొన్ని మనకు మిస్ అయిపోయాయి అన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే, కాలు వాటర్ ఫాల్స్ మెయిన్ క్లిప్స్ మిస్ అయిపోయినాయి. మన వాటర్ ఫాల్స్ని చూపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా ట్రాష్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడేమో అవి రెట్రో అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఓన్లీ ఫొటోస్ ఉన్నాయి అండ్ వరుణ్ మనకి ఇచ్చిన కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి మాత్రమే పెట్టి నేను ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నా. చూడాలి ఈ వీడియో ఎండింగ్కి ఎలా వస్తుంది అనేది తెలియదు. బట్ హోప్ఫుల్లీ ఈ జర్నీ ఏదైతే ఉందో మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. మన దగ్గర సో వీడియో అయితే మీరు పూణే నుంచి మనం మాల్సేజ్ ఘాట్ అండ్ వెళ్ళే వీడియోస్ అయితే చూస్తారనమాట. కొన్ని దగ్గరలో మనము స్నాప్లో కూడా తీసాం కొన్ని. సో ఆ వీడియోస్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నా. సో అన్నీ కలిపి మీకు మంచి వ్యూ అయితే ఇస్తానన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడైతే మనం వచ్చేసి పూణే నుంచి మాల్సేజ్ ఘాట్కి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు పూణే అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు. సో పూణే నుంచి ఫస్ట్ వచ్చి మనము కాలు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కాబట్టి ఆన్ ది వే మాల్సేజ్ ఘాట్ నుంచి మనం వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనము ఆన్ ది వేలోనే ఎక్కడైనా టిఫిన్ చేసేసి అక్కడి నుంచి మాల్సేజ్ ఘాట్లో చూసుకొని ఆ ఘాట్ రోడ్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసి అక్కడి నుంచి మనం కాలు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం అనమాట. సో మన జర్నీ అయితే ఇప్పుడు అలా వెళ్తుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి వచ్చేసి 6 o'clock స్టార్ట్ అయ్యాం మార్నింగ్. మనం అక్కడ రీచ్ అయ్యేసరికి 9 అని చూపిస్తుంది, అంటే ఇంకో 2 hours ఉందన్నమాట. సో ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళిపోదామని అనుకుందాం. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో మనం పూణే నుంచి మాల్సేజ్ ఘాట్ రావడానికి అరౌండ్ 102 to 103 kilometers పట్టిందనమాట. సో ఓవరాల్గా మనకి ఒక 2 to 3 hours పట్టింది. 6కి స్టార్ట్ అయ్యి మనం వచ్చేసరికి 10 అయింది. అంటే మధ్యలో మనము ఫుడ్ కూడా తీసుకున్నాము. సో ఇక్కడి నుంచి మీకు మాల్సేజ్ ఘాట్ స్టార్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసేదంతా కూడా మాల్సేజ్ ఘాట్ ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్లో కూడా చూడండి, మాల్సేజ్ ఘాట్ ఎంట్రన్స్ ఎంత దారుణంగా ఉందంటే రోడ్లు కూడా ఏమీ బాగాలేదు అసలు. సో ఈ రోడ్లోనే మనం అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం బెటర్ రోడ్స్, బట్ ఫాగీ వెదర్కి అసలు ఏమీ కనిపించలేదు. మీకు ఇప్పుడు కూడా చూడొచ్చు, మీరు ఫ్రంట్లో ఇక్కడ ఏమి కనబడట్లేదు అసలు. మనకి ఫ్రంట్ ఉన్న దారి కనబడుతుంది కానీ ఆ ముందుకు మీరు ఏమైనా చూస్తే మాత్రం అసలు మొత్తం ఫాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినప్పటి నుంచి కూడా వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి కూడా మనకి అరౌండ్ 10 అయింది. బట్ ఆ ఫాగ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, దారుణము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మాల్సేజ్ ఘాట్లో అయితే ఇంకా చాలా అంటే ఇంకా చాలా ఫాగ్ ఉంది. మీకు వెళ్తున్న కొద్దీ ఈ వీడియో చూస్తూ ఉంటారు మీరు.
అసలు రోడ్డు పైన. పైన ఫాగీ కదా, ఏమి కనిపించలేదు. కొండపైన తీరు పడుతుండవు కానీ మరి ఎట్లా చూడండి టోటల్. సో ఇది వచ్చేసి మాల్సేజ్ ఘాట్ ఎంట్రన్స్ అనమాట. మీరు ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఆ రోడ్డే మాల్సేజ్ ఘాట్ నుంచి మనం వచ్చిన రూట్. సో వీడియో ఇక్కడ కొంచెం మిస్ అయింది, అందుకే ఫొటోస్తో మేనేజ్ చేస్తున్నా. సో అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. మనకి లెఫ్ట్ టర్న్ ఉంటుంది మాల్సేజ్ ఘాట్, బట్ మనం రైట్ తీసుకుంటే ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మనకి కాలు వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపల టికెట్ ప్రైస్ ఉంటుంది ఈ వేలో ముందుకు వెళ్ళేటప్పుడు. సో కార్కి వచ్చేసి 50 రూపీస్ అండ్ పర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటారు, అది టికెట్ ప్రైస్. సో ఇదిగోండి, ఇక్కడ వరకు అయితే బైక్స్ వేసుకొని వచ్చారు. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళేటట్లేదు బైక్స్తో కూడా. సో ఇది ఒక చిన్న వాగు అనమాట. సో ఈ వాగులో మనం నడుచుకుంటూ అవతల సైడ్ వెళ్ళాలి. సో నేను చూపిస్తాను చూడడానికి. సో ఇలాంటి వాగులు దాటేటప్పుడు కొంచెం స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి చూసుకొని వెళ్ళడం బెటర్. ఇదిగోండి, ఇది ఒక వాగు. సో ఇట్లా మనం క్రాస్ చేసుకొని అవతల సైడ్ వెళ్ళి ఇంకో దగ్గర మనకి జిప్ లైన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లో ఎక్కువ ఉంటుంది, సో అక్కడ జిప్ లైన్ ఉంటుంది. మంచి వాటర్ ఫాల్ వస్తుంది, ఇలా ఇది వస్తాయి అనమాట. ఈ వాటర్లో మనం అటు వెళ్ళాలి. ఇదిగోండి, సో మనకి ఎక్కువ లోతు కూడా లేదు, బట్ స్టిక్ ఉంటే మనకి ఏంటంటే లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి వరుణ్ అయితే తీసుకొచ్చాడు అది. ఇవ్వండి, ఎక్కువ లోతు అయితే లేదు మనకి. దాట్స్ ఇట్, వచ్చేసినాము అంతే. సో ఇలాంటిది ఇంకో వాగు ఉంటుంది మనకి పైన. సో అది దాటేటప్పుడు అయితే మనకి ఇలా వెళ్ళడానికి ఉండదు, అది హై ఫ్లోయింగ్ ఉంటుంది కాబట్టి. సో అక్కడ మనకి జిప్ లైనింగ్ అనేది చేస్తారనమాట వాళ్ళు. మనం తాడు పట్టుకొని అటు వెళ్ళాలి, జిప్ లైనింగ్ టైపు. సో అది చూపిస్తాను మీకు. వ్యూ పాయింట్ అయితే వచ్చింది, చూస్తున్నారుగా. అక్షయ్ అసలు తగ్గేదే లేదు. అదిగోండి, ఐ థింక్ అదే మనం వెళ్ళాల్సిన కాలు వాటర్ ఫాల్స్. సో ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ కాలు వాటర్ ఫాల్స్ ఇదిగోండి ఇక్కడ. చాలామంది వెళ్ళొస్తున్నారు. సో మనం ఇప్పుడు వెళ్తే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, అట్లా ఫోర్త్, ఫిఫ్త్ ఉంటాయి. సో ఇటు కూడా అలానే ఉంది చూడండి, 1 2 3 4. సో అలా పడి మళ్ళీ ఇంకోసారి అలా ఉంటాయి. చూస్తున్నారు ఎంత బాగుందో వ్యూ. సో ఇదే వ్యూ చూడండి ఎంత బాగుంది. ఆ పై నుంచి ఎంత బాగా పడుతుంది వాటర్ చూడండి. అట్లా మనకి 5 స్టెప్స్ ఉంటాయి అండ్ ఇటు కూడా ఉంటాయి. ఇటు మనం వెళ్ళాము, సో ఇటు వెళ్ళడానికి దారి లేదు. సో మనం వెళ్ళేది ఇటు.
చూడండి ఎంత బాగుంది చూడండి వాటర్ ఫాల్. అసలు ఇక్కడ నుంచి మంచి కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి అలా జిప్ లైన్లో అటు తీసుకెళ్తారు మనకి. సో తాడుతో లాగుతారు మనల్ని, అటు లాగి మనం ఆ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తాం అన్నమాట చూడడానికి. సో ఇది ఒకటి ఉంటుంది, కింద వాగు ఉంటుంది. సో ఆ వాగు పైన అట్లా లాగుతారు మనల్ని. ఎంత బాగుంది. సో పక్కనే వాగు వెళ్తుంది. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. సో అక్కడ రోప్వే తప్పించుకొని ఈ వేలో ఇటైతే వచ్చేసాము. వాగుకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో రోప్వే ఉంటుంది, రైట్ సైడ్లో మనము ఈ లోపల నుంచి వెళ్తున్నాము. బికాస్ మేమే కాదు చాలామంది ఈ రూట్ నుంచి వెళ్తున్నారు. సో బెటర్ ఒకసారి ఈ రూట్ కూడా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. సో ఇదే అనమాట ఆ వాగు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, పైనుంచి వస్తుంది. సో ఇక్కడ ఆ వాటర్ ఫాల్ మొత్తం వాగులా మారి ఇక్కడికి వస్తుంది. సో మనం ఆ రోపే వదిలేసి ఇటు వచ్చాము. చూద్దాం, ఒకవేళ ఇక్కడైనా తక్కువ ఉంటే బెటర్. సో ఇక్కడేముందో చూద్దాం ఒకసారి. షట్, ఇక్కడ కూడా మనకి రోప్వేనా ఉంది, బట్ అది హైట్ ఎక్కువ అటు సైడ్ ఉన్నది, ఇది హైట్ తక్కువ. ఏదైనా అదే రోప్వే మనకి, ఏదైనా రోప్వేనే వెళ్ళాలి. బట్ ఇది హైట్ తక్కువ ఉంది కాబట్టి, అండ్ అది హైట్ ఎక్కువ ఉంది అటు సైడ్ది. సో హైట్ ఎక్కువ కన్నా ఇంక ఇదే బెటర్. ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకా హైట్ తక్కువ ఉన్నది చేయడం బెటర్. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. అటు వెళ్ళాలంటే కంపల్సరీ రోప్వేనే ఉంది. మనం ఏదో కొత్త దారి కనుక్కుందామని వచ్చాం కానీ, బట్ మనకి కొత్త దారి ఏం లేదు, కంపల్సరీ రోపే. సో ఈ రోపేలోనే వెళ్ళాల్సిందే మనము. బట్ హైట్ అనేది మనకి తగ్గుతుంది రోపే. అక్కడ హైట్ కన్నా ఇక్కడ హైట్ కొంచెం తక్కువ ఉంది. ఇదిగోండి ఇలా మనకి రోపేలో అక్కడ తీసుకెళ్తారు. సో దానికని ఇది హైట్ తక్కువ కాబట్టి పర్లేదు, బెటర్. కానీ ఎటైనా సరే వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త. ఇట్స్ వెరీ స్లిప్పరీ, అన్ని దగ్గర బాగా స్లిప్ అవుతుంది. సో మనమైతే ఇక్కడ హైట్ రోప్ వదిలేసి ఇక్కడికి వచ్చాము. ఇది ఏముంది అనుకున్నాం కానీ ఇక్కడ రోప్వేనే అనుకుంది. సో ఇక్కడ చిన్న హైట్ అనమాట, నార్మల్గా వాటర్ లేకపోతే మనం దాటేయచ్చు. సో ఆ హైట్ ఉంది. సో ఈ హైట్లో రోప్వే చేస్తున్నాము. ఇప్పుడే వరుణ్ చేసి మీరు చూసుంటారు. సో ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట, చూడండి. ఈ హైట్ వచ్చేసి మనకి తక్కువ. సో ఇక్కడైతే మనం చేస్తున్నాము. ఇప్పుడైతే ఎలా అవుతున్నాము చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో మనం ఏం చేసేది లేదు, వాళ్ళే లాగుతారు, మనం ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓయ్
ఏజ్ పడుతుందా? ఇదిగోండి ఇలా మనల్ని లాగుతారనమాట, అంతకుమించి ఇంకేముండదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని లాగుతారు. సో చూడొచ్చు తక్కువే ఉంది మనకి హైట్. సో ఇలా లాగేస్తారు వాళ్ళని, బ్యాక్ సైడ్ లాగుతున్నారు. మనమైతే వచ్చేసాము. సో మనమైతే వచ్చేసాం కదా, సేమ్ మనం ఏం చేసేది లేదు, వాళ్ళే లాగుతారు. సో ఈ రోప్వేకి వచ్చేసి 100 రూపీస్. సో 100 రూపీస్ అప్ అండ్ డౌన్. సో అట్లా అటు వెళ్ళి ఇటు తీసుకొస్తారు కదా, మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళు తీసుకెళ్తారు. సో 2 సైడ్స్ అప్ అండ్ డౌన్ అనమాట. ఇది బాగానే ఉంది. సో బెటర్ నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే హైట్లో ఉన్నది తీసుకోవడం కన్నా లోలో ఉన్నది తీసుకోవడం బెటర్. హైట్ తక్కువ కాబట్టి మనకు భయం కూడా ఉండదు. హైట్ ఎక్కువ ఉన్న దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం అక్కడి నుంచి రోప్వేలో వచ్చిన తర్వాత ఇక్కడ రైట్కి వెళ్ళిపోవాలి. సో రైట్లో మనకి కాలు వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా అక్కడ, అదే. సో ఇదే కాలు వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదా, ఇదిగోండి వ్యూ. కాలు వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. మనకి కెమెరాలో అంత కనిపించట్లేదు, కానీ డైరెక్ట్ మనం కళ్ళతో ఇక్కడికి వచ్చి చూస్తే చాలా చాలా బాగుంది అసలు వ్యూ. సో టోటల్ 5 స్టెప్స్గా పడుతుంది. ఆ పైన మనకు పడుతుంది, బట్ ఫాగ్లో కలిసిపోయింది. మనకి డైరెక్ట్గా కళ్ళకి కనబడుతుంది, కానీ కెమెరాలో అంత మనకి క్లియర్గా లేదు. సో అక్కడ తర్వాత సెకండ్ స్టెప్ ఇక్కడ పడుతుంది. సో ఇలా చిన్న వే ఉంటుంది, వాగు పక్కనే ఉంటుంది. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వ్యూ బాగుందని వ్యూ ఒకటి చూసుకున్నాడు అవ్వకండి, కింద కూడా చూసుకోండి, చాలా స్లిప్పరీ ఉంది. సో వ్యూ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం జాగ్రత్త కూడా తీసుకోవాలి. సో వ్యూ చూడాలనుకుంటే ఆగి చూడడం బెటరు. అండ్ మీకు ఇక్కడ చూడండి స్టీప్ ఎలా ఉందో మొత్తము, ఈ స్లోపు. ఆ హైట్కి కూడా మనం ఎక్కాలి, స్లిప్పరీ కూడా ఉండొచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదంతా మట్టి ఉంది అక్కడ. ఇదిగోండి కాఫీ ఎలా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న వాటర్ దాటుకొని అక్కడికి వెళ్ళాలి. బట్ రాళ్ళపైన చాలా స్లిప్పరీ ఉంది, నీట్గా చూసుకొని వెళ్ళడం బెటర్. మనము చూసుకోకుండా వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ చూస్తున్నారు కదా అక్షయ్ వెళ్తున్నాడు, అక్కడ అక్షయ్ ఉన్నాడు చూసారా. సో ఏదైనా కొంచెం అటు ఇటు అయితే స్లిప్ అయిపోతాం మనం. బెటర్ చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా బెటరు. స్లిప్పరీ ఉంది మొత్తం నాచి పట్టేసి, జాగ్రత్తగా వెళ్ళడం బెటరు. వెళ్తున్నావా? నాచు పట్టేసి కొన్ని దగ్గరలో ఇలా ఉందన్నమాట. సో
వరుణ్ అయితే హ్యాపీగా స్టిక్ తెచ్చుకున్నాడు. సో బెటర్, మంచిగా సపోర్ట్ ఉంటుంది. సో జాగ్రత్తగానే ఎక్కాలి. ఇది ఒక పార్ట్ అయితే, దీనికి మించిన పార్ట్ ఇంకా ముందుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి మొత్తం కూడా స్లోప్ మట్టి ఉంది. సో ఇక్కడ ఇంకా బాగా చూసుకొని వెళ్ళాలి. అక్కడక్కడ స్టెప్స్ టైప్ ఉన్నాయి. సో స్టెప్స్ పైన అడిగేసి పెట్టుకుంది బెటర్. ఇదిగోండి, సో చూస్తున్నారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 5 స్టెప్ వాటర్ ఫాల్ అనమాట, కాలు వాటర్ ఫాల్స్. సో ఇక్కడికి మేము రావడానికి చేసిన ట్రెక్ చాలా డేంజరస్ ట్రెక్, అందుకే వీడియో చేయడానికి కూడా అవ్వలేదు. అది చాలా కార్నర్లో, కొండకి కార్నర్లో ట్రెక్ చేసుకుంటూ వచ్చాం. అండ్ 2-3 అవర్స్ దీన్ని చూసుకుంటూ ఇక్కడ ఉండిపోయాము అనమాట. అంత బాగుంది ఈ ట్రెక్ అండ్ ఈ వాటర్ ఫాల్స్ కూడా. సో ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు లోనావాలా వెళ్దాం అనుకుంటున్నాం. సో లోనావాలా వెళ్ళే వీడియోస్ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తరుణ్ గులిపల్లి.